నమస్తే. ఈరోజు మనము ఐకార్ డిజైనర్ సాఫ్ట్‌వేర్‌లో టేబుల్ క్యాలెండర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ టెంప్లేట్ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చి 210 ఎంఎంలో తీసుకోవాలి. హైట్ వచ్చి 148 ఎంఎంలో తీసుకోవాలి. ఈ టెంప్లేట్‌ని జేపీజీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. టేబుల్‌ని ముందే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్సెల్ షీట్‌లో ఫస్ట్ కాలమ్ ఏలో సీరియల్ నంబర్ ఉండాలి. అది కూడా 1001 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1001 నుంచి ఎందుకంటే ఎక్సెల్ షీట్‌లో డేటా ఎలా ఉందో ఆ డేటా సీరియల్ వైస్‌గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాలెండర్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాలెండర్‌లో ఫస్ట్ మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా సీరియల్ వైస్‌గా క్యాలెండర్ షీట్స్ జనరేట్ అవుతాయన్నమాట. అండ్ రో నంబర్ 1 వీక్స్ వేసుకున్నాం. ఫస్ట్ సండే, ఫస్ట్ మండే, ఫస్ట్ ట్యూస్‌డే, ఫస్ట్ వెడ్నెస్‌డే, ఫస్ట్ థర్స్‌డే, ఫస్ట్ ఫ్రైడే, ఫస్ట్ సాటర్డే అండ్ సెకండ్ సండే, సెకండ్ మండే, సెకండ్ ట్యూస్‌డే, సెకండ్ వెడ్నెస్‌డే, సెకండ్ థర్స్‌డే, సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే అలా మనము ఒక మంత్‌లో 4 వీక్స్ ఉంటాయి. ఆ 4 వీక్స్‌కి సంబంధించిన వీక్స్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అన్నట్టు టేబుల్ అంతా మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక లాస్ట్ కాలమ్‌లో ఒక కాలమ్ ఇమేజెస్‌కి అంటే క్యాలెండర్‌లో మనము ఇమేజెస్ యాడ్ చేస్తాం గదా! ఆ ఇమేజెస్ ఏ నంబర్స్‌తో సేవ్ చేసుకున్నామో ఆ నంబర్స్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. జనవరి మంత్‌లో ఫస్ట్ నుంచి 31st డేట్ వరకు రో నంబర్ 1లో ఉంటుంది. అలాగే 1002 సీరియల్ నంబర్‌లో ఫిబ్రవరి. ఫిబ్రవరిలో మొత్తం ఎన్ని డేట్స్ ఉన్నాయో అన్ని డేట్స్ మనం ఈ రోలో వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ రోలో మనము మార్చ్, తర్వాత రోలో ఏప్రిల్, తర్వాత రోలో మే, తర్వాత జూన్, నెక్స్ట్ జూలై, నెక్స్ట్ ఆగస్ట్, నెక్స్ట్ సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్, నెక్స్ట్ నవంబర్, నెక్స్ట్ డిసెంబర్. ఇలా ఒక్కొక్క మంత్‌కి సంబంధించిన డేట్స్ మనము ఇలా రోలో ఫిల్ చేసుకున్నాం అన్నమాట. షీట్ నంబర్ 1 ఫస్ట్ షీట్‌లో ఉన్న డేటానే సాఫ్ట్‌వేర్ యాక్సెప్ట్ చేస్తది కాబట్టి ఎప్పుడైనా సరే డేటా ఫస్ట్ షీట్‌లో ఉండేట్టు చూసుకోండి. ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్ ఫార్మాట్‌లోనే మనం ఎక్సెల్ సేవ్ చేసుకోవాలన్నమాట. ఎక్సెల్ డేటా అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి క్యాలెండర్ కోసం. ఇమేజెస్ ఫోల్డర్. ఈ ఇమేజెస్ ఫోల్డర్‌లో నేను ప్యారెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్స్ పెట్టానన్నమాట. ఒక్కొక్క ఇమేజ్‌కి ఒక్కొక్క నంబర్ మనం సేవ్ చేసుకున్నాం. ఒక్కో నంబర్‌తో. ఈ నంబర్సే మనం ఎక్సెల్ షీట్‌లో యేసుకున్నాం. అయితే ఈ ఇమేజ్‌లన్నీ ఒకే సైజ్‌లో ఉండేటట్టు మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇలా ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో వేసుకోవాలి. ఈ ఇమేజెస్ అన్నీ మీకు జేపీజీ ఫార్మాట్‌లో అన్నా ఉండొచ్చు. పీఎన్‌జీ ఫార్మాట్‌లో అన్నా ఉండొచ్చు. ఇట్లా ఇమేజెస్ ఒక ఫోల్డర్‌లో యేసుకున్నాం. ఇందులోనే ఎక్సెల్ షీట్, ఇందులోనే టెంప్లేట్. టోటల్ డేటా ఒక ఫోల్డర్‌లో ఉండడం వల్ల మనం సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫోల్డరే ఓపెన్ అవుతుంది. మనం డేటా కోసం వెతుకునే అవసరం ఉండదు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో మనము క్యాలెండర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ న్యూ తీసుకోండి. ఇక్కడ మనము 2026 ఈ క్యాలెండర్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అది రాసుకున్నాను. ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ కార్డ్ తీసుకుంటున్నాను. ఓకే. హారిజాంటల్ టెంప్లేట్ ఉంది కాబట్టి హారిజాంటల్. అయితే సైజ్ మట్టుకు మనము విడ్త్ వచ్చేసి 210లో తీసుకున్నాం. 210 ఎంఎంలో. హైట్ వచ్చేసి 148 ఎంఎంలో తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాక ఫస్ట్ యాడ్ డేటా. సెలెక్ట్, ఓపెన్, అప్లోడ్. తర్వాత యాడ్ టెంప్లేట్. ఇప్పుడు టెంప్లేట్. సెలెక్ట్, ఓపెన్. టెంప్లేట్ వచ్చేసింది. తర్వాత యాడ్ ఫోటో. ఈ సెలక్షన్‌లో పెట్టి ఇక్కడ మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళి ఇక్కడ ఎక్సెల్ షీట్‌లో ఉన్న హెడ్డింగ్స్ అన్నీ కనపడతాయి. మనం ఇమేజ్ సెలెక్ట్ చేయాలి కాబట్టి సెలెక్ట్. తర్వాత మ్యాప్ ఫోటో ఫోల్డర్ లొకేషన్. ఫోటో ఫోల్డర్ ఎక్కడుంది? సెలెక్ట్, ఓపెన్. తర్వాత ఇక్కడ రిఫ్రెష్. ఫోటో వచ్చేసింది. యాడ్ టెక్స్ట్. మనం సెంటర్ అలైన్‌మెంట్‌లో పెట్టుకుందాం. ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ
యాక్చువల్‌గా A5 సైజ్ అనేది పెద్ద సైజ్ కాబట్టి ఇందులో 25 ఫాంట్ సైజ్ తీసుకుంటున్నాను. ఓకే. దీని తర్వాత బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. మనము మీ కంప్యూటర్‌లో ఏ ఫాంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనపడతాయి. మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళి ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకున్నాక మీరు మళ్ళీ మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి మంత్ జనవరి మంత్ ఫస్ట్ మంత్ షీట్ అన్నమాట. ఫస్ట్ క్రియేట్ అయ్యేది. ఇప్పుడు జనవరి తర్వాత యాడ్ టెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కి వెళ్ళండి. ఫస్ట్ సండే కావాలంటే సెంటర్ అలైన్మెంట్ పెట్టుకోండి. ఫాంట్ సైజ్ పెంచుకోండి కొంచెం. ఓకే. కావాలంటే దీన్ని బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో టెక్స్ట్ ఫస్ట్ మండే, ట్యూస్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, ఫస్ట్ వెనస్డే, ఫస్ట్ థర్స్డే. జనవరిలో 2026 జనవరిలో జనవరి ఫస్ట్ వచ్చి థర్స్డే వచ్చింది. ఈ ముందు ఉన్న సెల్స్ అన్ని బ్లాంక్ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ఒక మెసేజ్ క్రియేట్ చేసి మెసేజ్ పెట్టేశాను. అందుకోసం ఎక్సెల్ షీట్‌లో మెసేజెస్ కనబడుతున్నాయి. ఇప్పుడు డేట్ అనేది థర్స్డే నుంచి మొదలైంది. ఇప్పుడు జనవరి ఫస్ట్ వచ్చి థర్స్డే వచ్చింది. ఫస్ట్ వీక్‌లో జనవరిలో సెకండ్ వచ్చి ఫ్రైడే వచ్చింది. ఫస్ట్ సాటర్డే, ఫస్ట్ సండే, ఫస్ట్ మండే, ఫస్ట్ ట్యూస్డే, ఫస్ట్ వెనస్డే, సెకండ్ థర్స్డే ఇది. సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే, సెకండ్ మండే, సెకండ్ ట్యూస్డే, సెకండ్ వెనస్డే, థర్డ్ థర్స్డే, థర్డ్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే, థర్డ్ సండే, థర్డ్ మండే, థర్డ్ ట్యూస్డే, థర్డ్ వెనస్డే, ఫోర్త్ థర్స్డే, ఫోర్త్ ఫ్రైడే, ఫోర్త్ సాటర్డే, ఫోర్త్ సండే, ఫోర్త్ మండే, ఫోర్త్ ట్యూస్డే, ఫోర్త్ వెనస్డే, ఫిఫ్త్ థర్స్డే, ఫిఫ్త్ ఫ్రైడే, ఫిఫ్త్ సాటర్డే. ఇక్కడ మనకి క్యాలెండర్స్ అన్ని లీవ్స్ మనకి అడ్జస్ట్ అవ్వడానికి ఇక్కడ మనం ఒక రో ఎక్స్ట్రా వేసుకున్నాము. ఒక మెసేజ్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ కూడా ఇమేజెస్ అన్ని యాడ్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రీఫ్రెష్ కొడితే అన్ని ఇమేజెస్ వచ్చాయో లేదో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు జనరేట్. ఇక్కడ సింగిల్ షీట్స్ జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం జేపీజీ ఫైల్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి 300 DPI అండ్ ఇక్కడ ఒక అవుట్పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ అవుట్పుట్ ఫోల్డర్ ఓపెన్ చేయొద్దు, ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి. మనం సింగిల్ షీట్స్ జనరేట్ చేసుకుంటాం కాబట్టి సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్. ఇక్కడ సింగిల్ కార్డ్స్ వచ్చేస్తాయి. అన్ని మంత్స్‌వి లీవ్స్ వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ జనవరిది ఇది. ఇది జనవరి క్యాలెండర్. ఇది ఫిబ్రవరి. ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా క్యాలెండర్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లీవ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాక ఇవి స్పైరల్ చేసుకుంటే టేబుల్ క్యాలెండర్ లాగా తయారైపోతుంది అన్నమాట. ఓకే. టేబుల్ క్యాలెండర్ అనేది ఐకార్డ్ డిజైనర్‌లో ఇలా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.